ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. తిరుమల నెయ్యి కల్తీ దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం అంబటి రాంబాబు బూతులు, జోగి రమేష్ బూతులు, వాళ్ళ ఇళ్ల మీద దాడులు, అంబటి రాంబాబు గారి మీద కేసు, అరెస్టు, ఈ పరిణామాల క్రమంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరామర్శ యాత్ర, ఇవన్నీ గురించి మాట్లాడుకునే క్రమంలో మనం ఒక విషయాన్ని మర్చిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవలే వాళ్ళ పార్టీ నాయకులకు ఒక పిలిపించారు. దేవాలయాలకు వెళ్ళి నాయకులంతా పూజ చేయాలి, మనం తిరుమలలో నెయ్యి కల్తీ చేయకపోయినా, యానిమల్ ఫ్యాట్ కలపకపోయినా కలిపామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇలా కలపలేదు అని వచ్చింది కాబట్టి మనం ఏ తప్పు చేయనట్టే లెక్క. చంద్రబాబు నాయుడు గారు మన మీద అపవాదం మోపారు కాబట్టి పాప పరిహారం కింద వెళ్ళి దేవాలయాలకు వెళ్ళి పూజా కార్యక్రమాలు చేయండి, హిందువుల పక్షాన వైసీపీ ఉంది అని చెప్పడానికి నాయకులంతా కూడా టెంపుల్స్కి వెళ్ళి కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునిచ్చారు. అంబటి రాంబాబు గారు కూడా ఏ రోజైతే లకారం భాష తిట్టారో చంద్రబాబు నాయుడు గారిని, ఆ రోజు అంతకంటే ముందు ఆయన కూడా టెంపుల్కి వెళ్ళొచ్చారు, పూజా కార్యక్రమాలు నిర్వహించి వచ్చారు. గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళలేదు. పిలుపునిచ్చింది ఆయన, వాళ్ళ పార్టీ నాయకులందరినీ దేవాలయానికి వెళ్ళమన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళలేదు. ఎందుకని వెళ్ళలేదు? ఈ విషయాన్ని ఎవరూ మాట్లాడట్లేదు. ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఆయన బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి దేవుని నమ్మే హిందువులంతా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి మాట మేరకు టెంపుల్స్కి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈవెందో అంబటి రాంబాబు గారు కూడా టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళలేదు. ఎందుకు? ఇవాళ అంబటి రాంబాబు గారు ఇంటికి వెళ్తున్నారు, జోగి రమేష్ ఇంటికి వెళ్తున్నారు, పరామర్శ కార్యక్రమం పెట్టుకున్నారు. మరి ఇవాళైనా టెంపుల్కి వెళ్తారంటే వెళ్ళరు, సతీ సమేతంగా అసలే వెళ్ళరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దేవాలయానికి పోవటానికి వస్తున్నటువంటి అడ్డంకులేంటి? నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది హిందూ మతమే అయి ఉంటే, హిందూ మతం మీద కనీసం ఆయన ఏ మతమైనా నమ్ముకోనియండి, హిందూ మతం మీద గౌరవం ఉండి ఉంటే టెంపుల్కి వెళ్ళడానికి ఆయనకున్న అభ్యంతరం ఏంటి? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సాంప్రదాయాల ప్రకారం తప్పదు కాబట్టి తిరుమల వెళ్ళి పట్టి వస్త్రాలు సమర్పించారే కానీ దాంట్లో కూడా కుటుంబ సమేతంగా వెళ్ళాలనేటువంటి సాంప్రదాయాన్ని పక్కన పెట్టారు. ఏ రోజు కూడా కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు. పైగా ఈ నెయ్యి కల్తీ ఇష్యూ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళదాం అనుకుంటే సరే రండి, కథ డిక్లరేషన్ ఇవ్వాల్సి వచ్చిందని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చెప్పింది. డిక్లరేషన్ అంటే ఏముండదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు రాసిమని అడగరు. హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను, దేవుడి మీద భక్తితోనే వచ్చాను అని ఉంటుంది. దాని మీద సంతకం పెట్టడానికి వచ్చిన అభ్యంతరం ఎవరికి ఉండదు కదా. ఇప్పుడు ఈ రెండు పదాలకి ఎవరికి అభ్యంతరం ఉండదు కదా, ఏ పార్టీ నాయకుడికి కూడా. హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను, దేవుడి మీద భక్తితోనే వచ్చాను, అంతేగా. మరి హిందూ మతం మీద గౌరవం ఉంటేనే తిరుమల వెళ్ళాలి, దేవుడి మీద భక్తి ఉంటేనే తిరుమల వెళ్ళాలి, లేకపోతే వెళ్ళమని ఎవడు ఫోర్స్ చేయరు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు దాని మీద సంతకం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభ్యంతరం ఏంటి? సంతకం పెట్టడం ఇష్టం లేక జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు. నన్నే అడుగుతారా అని. నిజానికి గతంలో రాష్ట్రపతిగా పనిచేసిన అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టి దేవుని దర్శించుకున్నారు. ఆయన మతం వేరు కాబట్టి ఆయన డిక్లరేషన్ సంతకం పెట్టాల్సి వచ్చింది, సంతకం పెట్టే దేవుని దర్శించుకున్నారు. గతంలో సోనియా గాంధీ గారు సంతకం పెట్టి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె నమ్మేది వేరే మతం కాబట్టి ఆమె సంతకం పెట్టే దేవుని దర్శించుకున్నారు. ఒక దేశ రాష్ట్రపతి సంతకం పెట్టే వెళ్ళారు. యూపీఏ చైర్పర్సన్గా ఆనాడు అధికారంలో ఉండి దేశాన్ని ఏలుతున్నటువంటి సోనియా గాంధీ గారు సంతకం పెట్టి దేవుని దర్శించుకున్నారు. లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భార్య, ఆమె కూడా నమ్మేది వేరే మతం, అంటే వేరే దేశం ఆమెది కాబట్టి, అక్కడ ఆమె నమ్మేది వేరే మతం కాబట్టి ఆమె కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టమంటే పెట్టే దేవుని దర్శించుకున్నారు. నేను డిప్యూటీ సీఎం భార్యని కదా, నేను సంతకం పెట్టమంటే అనలా. టీటీడీ సాంప్రదాయాల ప్రకారం సంతకం పెట్టే దైవ దర్శనం చేసుకున్నారు. మరి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టడం ఇష్టం లేక దైవ దర్శనానికి వెళ్ళలేదు. సరే, ఆ రోజు వెళ్ళలేదు పక్కన పెట్టండి. మొన్న పిలుపునిచ్చి స్టేట్ వైడ్గా వాళ్ళ పార్టీ నాయకులందరినీ వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వెళ్ళలేదు. ఎందుకు అంటే హిందూ మతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు కాబట్ట, ఇష్టం లేదు కాబట్టే తిరుమల తిరుపతి దేవస్థానంలో నెయ్యి కల్తీ జరిగిందా? ఇష్టం లేదు కాబట్టే పరకామణి చోరీ జరిగిందా?
అందుకనే పరకామని చోరీ చిన్న చోరీగా జగన్మోహన్ రెడ్డి గారికి కనపడిందా? చివరికి పట్టు శాలువాల కుంభకోణం కూడా జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దేవాలయాల మీద దాడులు అందుకే జరిగాయా? పైగా దాడులు జరిగితే రాముడి విగ్రహం తల విరిగి పక్కన పడిద్ది, చెయ్యి విరిగి పక్కన పడిద్ది, హనుమంతుడి చెయ్యి విరిగిద్ది, ఆ అంతర్వేదిలో రథం దగ్గర పడిపోయిద్ది. పైగా ఇదేందని అడిగితే ఏముంది, కొత్త రథం కొనిస్తాము, కొత్త విగ్రహం పెడతాం, విగ్రహం తలేగా పడిపోయింది, విగ్రహం చెయ్యగా ఇరిగిపోయిందని మంత్రులు బుకాయింపు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి హిందూ మతం అంటే నమ్మకం, గౌరవం, ప్రేమ లేదు కాబట్టే జరిగాయా? గోవిందరాజస్వామి ఆలయంలో బంగారం దొంగతనం కావచ్చు. ఇప్పుడు దొంగతనాలన్నీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేయాలని కాదు, కానీ దొంగతనాలు జరిగినప్పుడు ప్రభుత్వం స్పందించి తీరు. ఇప్పుడు పరకామణి చోరీ జరిగింది, చోరీని పట్టుకున్నారు, పట్టుకున్న తర్వాత ఆ దొంగతో రాజీ పడి కేసును రాజీ చేశారు. వేలు దొంగతనం చేసి కోర్టు ఆస్తి రాసిచ్చాడు. మరి కోర్టు ఆస్తి ఎలా వచ్చిందో ఎంక్వైరీ చేయాలిగా, చేయలే. అసలు దొంగతో రాజీ ఏంటి దేవుడితోటి? ఒక చిన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఎంప్లాయీకి ₹1,00,00,000 ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనేటువంటి మినిమం కామన్ సెన్స్ థింకింగ్ కూడా లేకుండా, నిజానికి ₹1,00,00,000 ఆస్తులు ఉంటే 72,000 కోసం ఎందుకు దొంగతనం చేస్తాడు అనేటువంటి ఒక లాజిక్ కూడా ఆలోచించకుండా ఆ దొంగతో రాజీ పడి, అది కూడా తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు పక్కన పెట్టి మరి రాజీ పడ్డటువంటి పరకామణి చోరీ కేసు ఇప్పటికీ నడుస్తూ ఉంది. నెయ్యి కల్తీ కేసు నడుస్తూ ఉంది. నెయ్యి కల్తీ అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. నెయ్యి కాని నెయ్యిని, కృత్రిమ పదార్థాన్ని, రసాయన పదార్థాన్ని నెయ్యిగా చిత్రీకరించి నిబంధనలకు విరుద్ధంగా ఏఆర్ డైరీకి టెండర్ ఒప్పజెప్పి, నిబంధనలన్నీ తీసివేసి మార్చివేసి ఏఆర్ డైరీకి, బోలేబాబు డైరీకి టెండర్ ఒప్పజెప్పి రసాయనాల పదార్థాన్ని, కెమికల్స్ పదార్థాన్ని, దాదాపు 68 లక్షల కేజీల కెమికల్ పదార్థాన్ని సేకరించి నెయ్యిగా నమ్మించేసి 20 కోట్ల లడ్డూల్లో దాన్ని కలిపి భక్తులకి పంపిణీ చేశారనేటువంటి విషయం బట్టబయలిన తర్వాత, ఇవన్నీ హిందూ మతం అంటే కోపంతో, ద్వేషంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపించినవా? అంటే ఆయన దైవభక్తి గురించి రకరకాల అనుమానాలు వస్తున్నాయి మనకి, దేశభక్తి గురించి కూడా అనుమానాలు ఉన్నాయి. జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలకు జెండా వందన కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు లేరు. బొత్స సత్యనారాయణ గారు జెండా ఎగరేశారు వాళ్ళ పార్టీ ఆఫీసులో. ఈ దేశంలో అన్ని పార్టీల అధినేతలు వాళ్ళ పార్టీ ఆఫీసులో జెండాలు ఆవిష్కరించారు. అధికారంలో ఉన్నోళ్ళేమో ప్రభుత్వ పరంగా, అధికారంలో లేనోళ్ళేమో వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎగరవేలే. తర్వాత మన ఆగస్టు 15 నాడు కూడా, సరే ఈసారంటే ఏదో అందుబాటులో లేరు అనుకోవచ్చు, కానీ ఆగస్టు 15 నాడు కూడా ఎగరేయలే. పైగా జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 26 కంటే ఒక 3 రోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టారు, 2-3 రోజుల ముందు. అంటే ఆయన బాగానే ఉన్నారు, అందుబాటులోనే ఉన్నారు, కానీ జెండా వందనానికి సీరియస్గా తీసుకోవాలి. అంటే దేశభక్తి లేదు కాబట్టి సీరియస్ తీసుకోవాలి. రాజ్యాంగబద్ధంగా పార్టీ నడుపుతారు, రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేస్తారు, రాజ్యాంగబద్ధంగా పదవులు కోరుకుంటారు, అపోజిషన్ లీడర్ పొజిషన్ కావాలంటారు, కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుని జరుపుకోవటానికి, జెండా ఎగరేయటానికి జగన్మోహన్ రెడ్డి గారికి మనసొప్పదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దేశభక్తిని ప్రశ్నించాలి. మన టెంపుల్కి వెళ్ళకపోవటంలో జగన్మోహన్ రెడ్డి గారి దైవభక్తిని ప్రశ్నించాలి. సో దేశభక్తి, దైవభక్తి లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఏం చెప్తారు? సో ఆయన దైవభక్తి, దేశభక్తి మీద మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.